ఎస్జీటీ ఉపాధ్యాయులకు బదిలీలలో తీవ్ర అన్యాయం జరిగింది. ఇటీవల జరిగిన ఎస్జీటీ ఉపాధ్యాయుల బదిలీలో విద్యాశాఖ ఖాళీలను అన్నింటినీ చూపలేదు. కొన్ని పోస్టులను సర్ప్లస్ చేసి రాత్రికి రాత్రే వేకెన్సీలను ప్రకటించి విద్యాశాఖ అనైతిక చర్యకు పాల్పడింది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. టీఆర్టీఎఫ్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు తుంగూరి సురేష్ గారి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో చంద్రమోహన్ రెడ్డి, నరసయ్య, ప్రశాంత్, అనిల్, శివరాం తదితర ఉపాధ్యాయులు ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీ సందర్భంగా ఎస్జీటీ స్థాయి ఉపాధ్యాయులకు సంబంధించి మొన్న పదోన్నతుల్లో డిఈడి పేరుతో వివాదంగా ఎస్జీటీ స్థాయి ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరిగింది. మరొక్కసారి ఈరోజు ఎస్జీటీ ఉపాధ్యాయుల బదిలీల సందర్భంగా జీవో 5కి విరుద్ధంగా బదిలీల సందర్భంగా పూర్తి స్థాయి వేకెన్సీలను చూపాలని నిబంధనలు ఉన్నప్పటికీ కూడా అధికారులు నోటిఫైడ్ ఏదైతే పూర్తి స్థాయి ఖాళీలను చూపించకుండా జిల్లాలో దాదాపుగా 142 పోస్టులను సర్ప్లస్ చేసి ఉపాధ్యాయ బదిలీల సందర్భంగా ఎస్జీటీ ఉపాధ్యాయులకు తీవ్రమైన అన్యాయానికి గురి చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అధికారులు అనధికారికంగా పాఠశాల లోపల ఉన్న పోస్టులను తొలగించే ప్రక్రియ చేపట్టడం అనేది టీఆర్టీఎఫ్ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉపాధ్యాయులకు సంబంధించిన సంక్షేమం కోసానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతి పాఠశాల లోపల 2 ఉపాధ్యాయులు ఉండాలి, ప్రతి తండా లోపల పాఠశాలను తెరవాలని ఒక కంకణబద్ధులై ముందుకు సాగుతున్న ప్రస్తుత తరుణంలో అధికారులు దానికి పూర్తి విరుద్ధంగా భిన్నంగా పాఠశాలను మూసివేసే క్రమం లోపల పాఠశాల లోపల ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించే క్రమం లోపల ముందుకు పోవడాన్ని టీఆర్టీఎఫ్ పక్షంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే కాకుండా ఈరోజు బదిలీ చేస్తున్నారు. బదిలీ తర్వాత కూడా ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలంటే రేషనలైజేషన్ నిబంధనలను అడ్డు చూపుతూ బదిలీ అయిన ఉపాధ్యాయులను బదిలీ స్థానానికి వెళ్లకుండా రేషనలైజేషన్ నిబంధనల పేరుతో మళ్ళీ ఎక్కడ ఉపాధ్యాయులు అక్కడనే ఉంచే ప్రక్రియకు కొత్తగా శ్రీకారం చుట్టే పరిస్థితి ఇప్పుడు అధికారులు చేపడుతున్నారు. ఇవన్నిటినీ అధికారులు చేస్తున్న ఈ చర్యలను సంఘ పక్షాన టీఆర్టీఎఫ్ ఉపాధ్యాయులుగా మేమందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎవరైతే బదిలీ కాబడ్డ ఉపాధ్యాయులు ఉన్నారో వారందరినీ కూడా తక్షణమే రిలీవ్ చేసి నూతన స్థానంలో జాయిన్ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని, ఏదైతే ఎస్జీటీలకు లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ ఉన్నాయో వాళ్ళన్నింటిలో కూడా పదోన్నతులకు అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.